శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చతుర్ముఖ బ్రహ్మ మానస పుత్రుడు చతుర్థ ప్రజాపతి పులస్యుడు, పులస్యుని సుతుడు విశ్రవసుడు, తేజోవంతుడు ఋషి సప్తముడు. విశ్రవసుని సుతుడు రావణుడు, మహాబాహుడు దశకంఠుడు. అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. దేవేంద్రాదులు దిక్పాలకులు లంకేశు నానా మిరజాలరు. సూర్యుడు తగు సరి ఎండగాయును, వాయువు మెల్లగా చల్లగా వీచును. వరుణుడలి సమవృష్టిను సగును, ఋతువులు నిత్య వసంతములీనును. అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రాణులందరిలో మహారాణిగా రాణింపు లంకేశుని రాణిగా. మండోదరి కన్న నిన్ను మిల్నగా రాక్షసేంద్రుడు ప్రేమించునుగా. దశకంఠుడు నిన్ను ప్రియతమ భార్యగా భావించుటయే నీ భాగ్యముగా. అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.